కాళ్ళు చేతులు ఆడుతున్నంత వరకు జనం కోసమే అని ప్రతిజ్ఞ చేశారు. ఐపీఎస్గా సర్వీస్లో ఎన్నో చూశారు. ఎన్నోసార్లు నెగ్గారు. జనం మంచి కోసం తగ్గారు. రిటైర్మెంట్ తీసుకుని ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయనే ఏబి వెంకటేశ్వరరావు. జగన్ పేరు చెబితేనే రగిలిపోతున్న ఆయన లక్ష్యం ఏంటి? రాజకీయాల్లోకి ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన్నే అడుగుదాం. నాతో పాటు ఉన్నారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం ఏబి వెంకటేశ్వరరావు గారు. సో మొత్తానికి కాకి చొక్కా వదిలేసిన తర్వాత ఖద్దర్ చొక్కా వేసుకోవాలని డిసైడ్ అయ్యారు. యా, ఏంటి దాని వెనుక బలమైన కారణం అయితే ఏదో ఉండే ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి, దేనికోసం బతకాలి, ఏం పని చేసి బతకాలి అనేది ఒక నిర్ణయం. ఎవరో ఒకళ్ళు ప్రతి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయమే కదా. సో నాకున్న ఎక్స్పీరియన్స్, నేను సమాజంలో చూసిన దాన్ని బట్టి నాకంటూ ఒక ఉద్దేశాన్ని, ఆబ్జెక్టివ్ని పెట్టుకుని సో ఐ వాంటెడ్ టు ఎంటర్ పాలిటిక్స్. అయితే పోలీస్ ఆఫీసర్స్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది కొత్త ఏం కాదు. బట్ ఏబి వెంకటేశ్వరరావు గారు పాలిటిక్స్లోకి వస్తున్నారు అని అంటే ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఏదో ఉండాలి. ఆ ఎజెండా ఏంటి అనేది చాలా క్యూరియస్గా ఉన్నారు. అనుమానాలు ఎవరికి ఏమి ఉండకూడదని చెప్పి మొదటి రోజునే నా ఎజెండా ఏమిటో చెప్పాను. జగన్ నెవర్ అగైన్ ఈజ్ మై ఎజెండా. దట్స్ ఆల్. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. దాంతోపాటు సమాజానికి కావాల్సినటువంటి, సమాజం ముందుకు పోవడానికి కావాల్సినటువంటి అంశాలన్నిటి మీద నా అభిప్రాయాల్ని, నా స్థిరమైన అభిప్రాయాలని వ్యక్తపరిచి ప్రజల్ని ఆ విషయాల్లో ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎంతమంది ప్రభావితం అవుతారో, ఎంతమంది అవరో అది వేరే విషయం. ఓకే. సో లార్జర్ ఎజెండా కూడా ఉంది, బట్ ది మేజర్ ఫోకస్ ఈజ్